చూస్తామని చెప్పి అంబటి రాంబాబు గారు కారు దిగుదామనేటువంటి ప్రయత్నం చేస్తే పోలీసులు కారు దిగకుండా అడ్డుకట్ట వేసేటువంటి కార్యక్రమం చేస్తారు. తిరిగి వారిని ఎంకరేజ్ చేస్తారు. వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వెళ్ళి కొట్టండి, మీరు ఏం కావాలంటే అది చెయ్యండి అని చెప్పి వారిని ప్రేరేపించేటువంటి కార్యక్రమం దగ్గరుండి పోలీసులే చేస్తూ ఉంటే అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఉందా? అసలు ప్రభుత్వం అనేటువంటిది నడుస్తూ ఉందా? అసలు ఇది ఒక ఆటవిక రాజ్యమా అని అడుగుతా ఉన్నా. నీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. గడిచినటువంటి 20 మాసాలుగా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా వాయిస్ను వినిపిస్తూ ఉంటే, ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఏదైతే ఈరోజు గుంటూరు లాంటి ప్రాంతాల్లో ప్రధాన పార్టీ ముఖ్య నాయకుడైనటువంటి రాంబాబు గారు ఎప్పటికప్పుడు పార్టీ తాలూకు స్టాండ్ని ఏ రోజుకి ఆ రోజు వినిపిస్తూ ఉంటే చూసి ఓర్వలేక ఏదో రకంగా కేసు పెట్టాలి, ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి, ఏదో రోజు ఆయన్ని హత్య చేయాలనేటువంటి ఒక కార్యాచరణ మీరు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు జరిగినటువంటి దాడి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ తెలుగుదేశం పార్టీకి ఇదేం కొత్త కాదు. ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈ రోజు వరకు వారి పార్టీ స్థాపించినటువంటి రోజు నుంచి ఎవరు ఈ పార్టీ మీద మాట్లాడినా, ఎవరు ఈ పార్టీ మీద గలమెత్తినా వారిని హత్య చేసేటువంటి కార్యక్రమం వీరికి ఏం కొత్త కాదు. ఆ రోజు 1988లో ఆ రోజు ప్రతిపక్షంగా వంగవీటి మోహనరంగ